అణ్వస్త్రం ప్రయోగిస్తామని కూడా బ్లాక్మెయిల్ చేస్తున్న పరిస్థితి. ఏంటి సార్ పాకిస్తాన్ వ్యూహం ఏంటి? పాకిస్తాన్ వ్యూహం ఏంటి? మొదటిది ఆ లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద సీజ్ ఫైర్ వయలేషన్లు పెంచారు. వరుస పెట్టి అంతకుముందు కూడా పెంచారు. ఎందుకంటే దాని ద్వారా ఇండియన్ ఆర్మీ ఎంగేజ్ అయితే ఇన్ఫిల్ట్రేషన్ జరుగుతుంది. సో లైన్ ఆఫ్ కంట్రోల్ పైన ఫైరింగ్ మొదలైంది. ఎందుకు అంటే మేము రెస్పాండ్ అవుతాము అని ఒక మెసేజ్ ఇవ్వడము, ఇండియన్ ఆర్మీకి ఒక రకంగా మనము దాడి చేయకుండా నిరోధించడానికి ఇది ఒక ఎత్తుగడ. ఇది మొదటి పని చేస్తున్నారు. రెండవది డిప్లొమాటిక్ ఛానల్స్లో మొదలుపెట్టారు. గల్ఫ్ దేశాలను మధ్యవర్తిత్వం వహించమని అడుగుతున్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మరీ ముఖ్యంగా ఇక్కడ భారతదేశంతో మంచి సంబంధాలు ఉన్న దేశం యుఏఈ. యుఏఈ అధినేతకు భారత ప్రధానమంత్రికి కూడా పర్సనల్ కెమిస్ట్రీ కూడా చాలా బాగుంది. ఈ మధ్య మనకు అక్కడ హిందూ దేవాలయ నిర్మాణానికి యుఏఈ ప్రభుత్వం ల్యాండ్ ఇచ్చింది.